నందిని రెడ్డి గారిని అడిగితే కనుక ఒక జబర్దస్త్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఈ జర్నీలో మీరు ఒక స్టోరీ టెల్లర్గా, ఒక డైరెక్టోరియల్ థాట్స్ పరంగా మీరు ఎంతవరకు ఎవాల్వ్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ అండి. ఐ ట్రై టు ప్రతి సినిమా నా లాస్ట్ సినిమా కంటే బెటర్ అవ్వాలి. ఏదో మీకు లాస్ట్ సినిమాలో నేను ఇవ్వలేని ఒక ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇందులో కొత్తగా ఇవ్వాలనే నా ప్రయత్నం. నేను అందులో ఎంత సఫలమయ్యాననేది మీరు చెప్పాలి నాకు. నేను అవుతాను, నేను చేస్తున్నానని నేను అనుకోవచ్చు, ఎల్వై పని చూసుకొని మీరు చెప్పచ్చు, లేదా చూసారే పర్లేదు బాగానే చేశారు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని కూడా చెప్పచ్చు మీరు. సో అది మీరు చూసి మీరు చెప్పాలి నాకు. బట్ మేము ఏంటంటే ఒక సినిమా థియేటర్స్లోకి వస్తుందంటే ఎగ్జైట్ అవుతాం, అంటే ఏం కొత్తగా చెప్తారు, మనల్ని ఎంత ఎగ్జైట్ చేస్తుంది, అది జనాలకు మేము ఎలా చెప్పాలనేది ఉంటుంది తప్ప ప్రతిదీ దీంట్లో ఇప్పుడు ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది నేను అదే అంటున్నాను. మీరు థియేటర్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక ఒక గంట సేపు పాట సినిమా మీతో ఉందండి, మా జాబ్ డన్ అండి, అంతే. నేను ఎంత ఇవాల్వ్ అయ్యానో అది పక్కన పెట్టేస్తాను, అది సంబంధం లేదు మీకు. మీరు పెట్టిన ఆ 200 రూపాయలకి మీకు వాల్యూ వచ్చిందా లేదా అంతవరకే. బట్ మీ ఎవల్యూషన్లోనే ఉంటుంది మేడం ఆ 200 రూపీస్ వాల్యూ అనేది. 100%. ఆ ఎవల్యూషన్ అనేది నా రెస్పాన్సిబిలిటీ. నేను ఎవాల్వ్ అవ్వకపోతే నేను నాకు తప్పు చేసుకుంటున్నాను నా వైపు నుంచి. సో అది నా రెస్పాన్సిబిలిటీ. నేను ట్రై చేస్తూ ఉంటాను, అది ల్యాండ్ అయిందా లేదా అని మీరు చెప్పాలి. డెఫినెట్ అంతే. అయితే సమంత గారు ఇప్పుడు వరకు జస్ట్ షీఈ్ అన్ యాక్ట్రెస్, యు ఆర్ అ డైరెక్టర్, బట్ ఈ సినిమాకి పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ ఆల్సో. సో మరి ఏంటి ఎలా ఉండేది ప్రొడ్యూసర్ సమంత ఎప్పుడన్నా సెట్స్ లో కనిపించిందా? రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆవిడకి అన్నీ. సో మేమేం చేసేవాళ్ళం, నేను రాజ్ గారు హిమాంగ్ గారు మేము వేరే గ్రూప్ పెట్టుకున్నాం. అంటే ఆవిడ అన్ని గ్రూప్స్ లో ఉంటారండి. ఇప్పుడు అన్ని గ్రూప్స్ లో సమంత గారు ఉన్నారు, కానీ ఆవిడకి కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఆవిడ మళ్ళీ స్ట్రెస్ అయిపోకూడదు కదా యాజ్ యాక్టర్. సో మేము మళ్ళీ గూడు పుట్టానీలు చేసి మేము సీక్రెట్ గ్రూపులు చేసుకునేవాడిని. ఆవిడ తెలియకుండా మేము ఇప్పటివరకు ఒక సీక్రెట్ గ్రూప్ నడుపుకున్నాం. మొన్నే చెప్పారా ఫైనల్ గా? మరి చెప్పగానే ఏమన్నారు, ఇంత గ్రూప్ రాజకీయం చేశారా, కుట్ర జరిగిందని. అంటే ఆవిడ అంటే ఎంతవరకు తీసుకుంటారు ఈ ప్రొడ్యూసర్ చేయరనే రెస్పాన్సిబిలిటీ, ఎంతవరకు తీసుకుంటారు ఆవిడ? అమ్మ చాలా తీసుకుంటారు, ఇస్తే తీసుకుంటారు ఆవిడ. అండ్ షీ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో మేము టిల్ షూటింగ్ వరకు ఆవిడని వీలైనంత తక్కువ దాంట్లో పెట్టాము. బట్ నౌ షీ నోస్ ఎవ్రీథింగ్. నవ్వు ఇప్పుడు అన్ని గ్రూప్స్లో ఉన్నారు, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజ్ చేస్తున్నారు అన్ని రోజు. ఇది కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిన వెంటనే నేను ఫోన్ చూసుకుంటే ఆవిడ 4 మెసేజ్లు ఉంటాయి నాకు. సో బట్ షీ కంప్లీట్లీ బిలీవ్డ్ యూ కదా నందిని అంటే కనుక. ఇంకా నేను there is a faith, there is an amount of trust. It's equal, like how much I have faith in her, she has the same amount of faith in me. Like I said, ఇవన్నీ అందరము మా ఎజెండా ఏంటి, ఒక సమంత తోటి ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యి అందరూ అరే భలే ఉంది అనుకునే ఒక సినిమా మన అందరం కలిసికట్టుగా తీయాలి, దీనికి బెస్ట్ ఏం చేయగలం అనే ఒక సింగిల్ మైండెడ్ గోల్ తోటి తీసిన సినిమా. నాకు నందిని రెడ్డిగా ఒక పేరు రావాలి, రాజ్ గారు నాకు తెలుగు సినిమాల్లో పేరు రావాలి, ఏమీ లేవు, ఎజెండాలు లేవు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్కి మేము ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలి, సమంత గారికి ది బెస్ట్ సినిమా అవ్వాలి అనేదే మా గోల్. అంతే. ఆడియన్స్కి పెట్టిన డబ్బులకి భలే సినిమా చూసాం, మంచి సినిమా చూసాం ఇన్ని రోజుల తర్వాత అన్న ఫీలింగ్ మీకు కలగాలి, అంతే మా గోల్, అంతకంటే ఏం లేదు.